ఫైన్, అంతకు మించి ఇంక పట్టేనా నడవదు, కష్టం, చాలా కష్టం, నడవదు. 3 hours లాగ్ అనిపించింది. డెఫినెట్లీ సూపర్ ఉంది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ చేసిండు. స్లో, వెరీ వెరీ స్లో. కంగాలు చేసాడు, పులిహోర చేద్దాం అనుకున్నాడు, చింతపండుతో నిమ్మకాయ వేసాడు మధ్యలో, అది అంతే. ఐటమ్ సాంగ్ మాత్రం చాలా బాగుంది, స్పెషల్ సాంగ్ చాలా బాగుంది. శృతి హాసన్ మాత్రం చాలా గ్లామరస్ గా ఉండే, ఆ సాంగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. సాంగ్ మాత్రం మస్తు అంటే ముందు నుంచే బాగా ఎక్కేసింది సాంగ్. ఆ ఒక్క సాంగ్ మాత్రం ఫుల్ పాయింట్స్ ఇచ్చేస్తాను నేను. హీరోయిన్ స్టోరీ లేదండి. ఇప్పుడు మీరు దేవరాలో జాహ్నవి కపూర్ ని చూసి మళ్ళీ ఈ సినిమాలో జాహ్నవి కపూర్ ని చూస్తే మీరు పెద్ద డిఫరెన్స్ ఐడెంటిఫై చేయలేరు. దేవరా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమా చూస్తున్నానా అనుకుంటారు. అలానే ఉంది జాహ్నవి కపూర్ రోల్ అయితే మాత్రం. సో ఓవరాల్ గా సినిమా బాగుంది, అంతే, ఫైన్. అంతకు మించి ఇంక పట్టేనా నడవదు, కష్టం, చాలా కష్టం, నడవదు. ఏమన్నా అసలు ఆ స్టోరీకి ఆ లింక్ ఏం సంబంధం లేదు నా లైఫ్ లో. అరే మరో గేమ్ చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ లెవెల్ లేదు, ఒక గ్లోబల్ స్టార్ చూపించే విధానం ఇదా సినిమా అంటే ఏంది. అరే ఎంతో హైప్ ఉంది ఆ సాంగ్స్ అన్ని, కానీ నన్ను మోసం 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 చేసిండు మా రామ్ చరణ్. నేను మెగా పోస్టర్ ఫ్యాన్ అన్నా, కానీ సినిమాలో ల్యాగ్ చేసిండు. స్టోరీకి లింకే ఉండదు. అసలు ఏం తీస్తాడో, ఎటు పోతాడో, ఏం జరుగుతాడో, వామ్మో అసలు ఏమన్నా నచ్చిందా అన్న? అసలు ఏందన్నా మరి ఇంత దారుణమా అన్న? అరే రామ్ చరణ్ ల్యాగ్ లేదన్నా అన్న. ఉప్పెల సినిమాలో బయట చేసింది అది కోసి పడేది, రామ్ చరణ్ కాళ్ళు కోసి పడతాడు. అబ్బా మళ్ళీ పుడతా కాలు తీసారా భయ, ఏంది బుచ్చిబాబు నువ్వు ఏది కోసి పడేస్తావా? కాళ్ళు కోసి పడేస్తావు అక్కడ, అని అది కోసి పడేస్తావు. అరే రియల్ గా అన్న నాకు ఆ స్టోరీకి లింక్ వెళ్ళదు. ఐటమ్ సాంగ్ అక్కడ ఎమోషనల్ స్టోరీ నడితే ఇక్కడ ఐటమ్ సాంగ్ చేస్తాడు. అసలు సంబంధం ఉందా భయ్య? ఆ సాంగ్స్ కి ఎందుకు అవుతావు? కానీ డిసప్పాయింట్, చాలా డిసప్పాయింట్. జాహ్నవి కపూర్ అబ్బా అన్న అడవిలో దొరుకుతుంది ఉడుము, ఏముంది జాహ్నవి నడుము. ఆ స్టోరీ లేకుండా జాహ్నవి అందము, దాని బాడీ, దాని షేపులు, ఆమె బొడ్డు, అబ్బా సూపర్ ఉంది జాహ్నవి కపూర్. కానీ అది నాకు బాగా అనిపిస్తున్నా. ఇప్పుడు నా మాట్లాడే మూడు ఉత్సాహం